ఓ సోషల్ మీడియా సిఫాయిలారా జర పైలముండురి మీకు నచ్చిన లీడర్ ను సూరెక్కించుకోరు గాని పడనోళ్ళ మీద ఏది పడితే అది రాయకుర్రి ఉత్తపుండానికి కేసుల పాలైతారు సుమా మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ గురించి ఒక ఆయన అడ్డమైన కామెంట్ పెడితే కేసు అయింది మంత్రి సీతక్క మీద మార్ఫింగ్ వీడియో తీసినందుకు కంప్లైంట్ పోయింది పరిస్థితి గిట్లుంది కాబట్టి అసెంబ్లీ దాకా పోయింది ముచ్చట సోషల్ మీడియా స్వేచ్ఛ మీద చర్చ నడిచింది అసెంబ్లీలో సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది ఆనాడు ప్రభుత్వం మాట్లాడిన 100 మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష మంత్రి సీతక్క మొన్న మాట్లాడుతుంటే వీడియో తీసి వచ్చిరాని రాతలు రాచిరని ముచ్చట కూడా వెళ్ళింది పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు ఆరోపణ మీదనే మొత్తం సెషన్ కి సస్పెండ్ చేయడం జరిగింది ఆదివాసీ బిడ్డ సీతక్కకు అవమానం చేసిరని నిన్న సీఎం సార్ గుస్సా అయ్యే కదా ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోను పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడండి అటంక టీఎస్ జాగాల టీజీ తెలుగు యూనివర్సిటీల పేరు మార్చడం మీద చర్చ నడిచింది జరసేపు ప్రభుత్వం టీజీగా తీసుకురావడం సంతోషమే దానికి మేము ఎలాంటి అభ్యంతరం తెలియజేయడం లేదు అధ్యక్ష ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది ఇప్పుడు మీరు పెట్టండి బాక్సర్ నికాజ్ జరీను క్రికెటర్ సిరాజ్ కు ఇంటి జాగా సర్కార్ జాబులు ఇస్తున్నట్టు సర్కార్ చెప్పినాక ఆట మీద మాట్లాడుకున్నారు అందరు కూడా మండలానికో చిన్న స్టేడియం కట్టి నిన్న శంకుబండ వాతిన స్కిల్ యూనివర్సిటీ దగ్గర కొత్త క్రికెట్ స్టేడియం కడతాము అన్నాడు సీఎం సారు బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది స్పీకర్ సార్ను ఈ కోరిక కోరిండులో శాసనసభ్యుల మధ్యలో కూడా తమరు క్రీడల పోటీలను నిర్వహించడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది ఇక దానం గారు మాట్లాడుకుంటా సెల్ఫ్ వాడికి క్రికెట్ ఏందో తెలియదు బౌలింగ్ తెలియదు బ్యాటింగ్ తెలియదు సెల్ఫ్ తెలియదు ఏది తెలియదు అలాంటి వాడు కూడా వాడు సొంతగా ఒక అకాడమీని ఏర్పాటు చేసుకొని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి సారు అప్పట్లో మంచి క్రికెటర్ అట అవన్నీ యాడ్ చేసుకున్నాడు ఓన్లీ క్రికెట్ కోసమే చదువు మధ్యలో వదిలేసి ఆ రోజు నేను పోయి ఆడే క్రమం సార్ నేను బౌలర్ సార్ బౌలింగ్ చేస్తా అంటే ఆ రోజు సంజయ్ మంజ్రేకర్ సునీల్ గవాస్కర్ అజిత్ అగర్కర్ సచిన్ టెండూల్కర్ ఈ వీళ్ళ డామినేటింగ్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష వాళ్ళు ఆనాటికే కార్లలో దిగి హైఫైగా ఎర్రగా ఉంటే వాళ్ళని చూసి భయపడేది అధ్యక్ష అటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష అయినా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 10 బౌలర్స్లో నా పేరు రావడం జరిగింది అధ్యక్ష అంతవరకు పోయి దురదృష్టం చిన్న యాక్సిడెంట్ వల్ల స్పైన్ కొద్ది దెబ్బతిని వాపస్ రావడం జరిగింది